ఇగో ఇప్పుడు ఏడ చూసినా పెండ్లైనోళ్ళు లగ్గం కావలసినోళ్ళు ఆడోళ్ళని చూస్తా అంటేనే దెబ్బకు దడుచుకొని చత్తాండ్రు. పోర్లను పెళ్లి చేసుకోవాలంటేనే మగ పోరాన్ల ఎన్నులా అనుకుముడుతాంది. గా ముచ్చట ఇంటనే ఉరుకుడు సుతా ఉరుకుతాండ్రోల్లా. గసోంటి టైంలా దేవుడు లెక్క వచ్చిండు మన హనుమంతు తాత. మగ పోరగాన్లకు ధైర్యం సుత చెప్పిండు. ఆడి పోరగాన్లనైతే గట్టిగానే అరుచుకుండ్రు. మరి పోరగాన్లు ఎట్టు ఉండాలనే తాత జరంత చెప్పు. ఈ ఆడోళ్ళేందబ్బా పట్టపగలే మగ పోరగాన్లను గట్ల సంపుక తింటుర్రంటే ఇక గాళ్ళను ఏమనాలనో నాకైతే అసలు అర్థం సుత అయితలేదు. గివన్నీ ముచ్చట్లు చూసే పెండ్లిగాని ప్రసాదులకైతే లాగులు సుత మొత్తం తడిసి పీక్తాన్నయి. గసోంటి టైంలా మన హనుమంతు తాత ఎంట్రీ ఇచ్చిండు. గిప్పుడు ట్రెండింగ్ లెక్క నడుస్తున్న లవ్ మోడళ్ల కథ గురించి చెప్పకనే చెప్పిండు. పెండ్లంటే పసుపు తాడనుకునేరు, అది ఉరితాడు సుత. లగ్గం కావలసిన పోరగాన్లు జరంతగి ముచ్చట సక్కగా ఇనుర్రి. ఇప్పుడు ఎవరు హరిశ్చంద్రుడు చనిపోతే హరిశ్చంద్రుడు వారు భార్య ఎముడు ఎత్తుకపోతుంటే నా భర్తను కాపాడండి అంటున్నారు. ఇప్పుడు భర్తనే చంపేస్తున్నారు. కనుక ఈ ఆచారం పోవాలంటే తప్పనిసరిగా మనం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఆ 18th సెంచరీలో ఆయనకు వచ్చిన ఆలోచన ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. బడుగు మొదలైన వర్గాల గురించి సామాజిక న్యాయం జరగాలని మా నాయకుడు కోరుతున్నాడు. కాబట్టి దాన్ని తప్పనిసరిగా మా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తాం. అదేవిధంగా నంబర్ 1 సిటీ కావాలంటే ఈ చెడు సాంప్రదాయాన్ని కూడా తప్పనిసరిగా దూరం చేసేసి ఇలాంటి వాతావరణాన్ని చెడగొట్టొద్దని, మహిళలకు ఉండే గౌరవం వాళ్ళకు ఉండాలి, మగవాళ్ళకు ఉండే గౌరవం ఉండాలి, భార్యాభర్తలు కలిసి ఉండాలి, పిల్లలు కూడా తల్లి మీద ప్రేమ చూపించాలి, భార్యాభర్త మీద ప్రేమ ఇద్దరు కలిసి ఉన్నప్పుడే సంసారం బాగుంటుంది. లేకపోతే తల్లిదండ్రులకే చంపేస్తే, తండ్రినే చంపేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, వాళ్ళు కూడా రేపు పెళ్లి అవుతుంది. ఇదే విధంగా ఏదైతే లవ్ అఫేర్స్ జరుగుతుందో ఈ లవ్ అఫేర్స్ పక్కకు పెట్టి ఆలోచన చేయండి. మీ లవ్ అఫేర్ తెలియకుంటే కావాలంటే మీరు పెళ్లి చేసుకొని, ఎందుకంటే మీకు వచ్చినటువంటి వయసు సరిపోతుంది కాబట్టి కొట్లాడి చేసుకొని కానీ పెళ్లి చేసుకుంటారు. తర్వాత భర్తను ఏ విధంగా చంపాలని మహిళలే అయ్యేదో పెళ్లి చేసుకుని ఆడపడిచే స్కెచ్ చేసే వాతావరణం నేను చూడలేదు. దీని మీద నేను హైటెక్ సిటీలో ఏదైతే జరుగుతుందో అది కూడా బంద్ కావాలని నేను ఎవరికి శ్రీధర్ బాబుకు లెటర్ రాస్తున్నా. గంతేగాకుండా గిది కూడా చెప్పుకొచ్చిండు హనుమంతు తాత. వెనుకట్ల పెండ్లాలు మొగళ్లను కాపాడమని దేవులను సుతమొక్కెటోళ్ళట. కాని గసొంటి ఆడ మనుషులకు ఏం రోగం వచ్చిందో ఏమో గాని ఆడోళ్లే మొగళ్ల పానం తీస్తాన్రని, నరకుడు సంపుడేందో ఎట్లెట్ల సంపుతున్నారో బొత్తిగానే చెప్పిండు హనుమంతు సారు. గంతేగాదుల్లా హైదరాబాద్ లో ఉన్న కోలీవింగ్ కొంపల కథ సుత చెప్పుకొచ్చిండు హనుమంతు సారు. గిదెక్కడి న్యాయం అంటే ఏం చెప్పాలనే తాత. మరి గా తరంలో ఆడోళ్లను మగ పొరగాన్లు పోసుకున్న ఉసురు మొత్తం గిప్పుడు మొగోళ్లకు తిరిగి తలిగినట్టే ఉన్నది. ఇక జమానా అయితే గిట్ల తయారైందే. గది సరే గాని గిప్పుడేం చెయ్యాలనో జరంత చెప్పుండ్రి తాత. మీరు చెప్పినాక పెద్దసార్లు వినకుండా ఉంటారా ఏంది? అవుగాని ఇంకేమైనా ముచ్చట్లు చెప్తావానే తాత? గంతేగాదుల్లా ఆఖరుకు గీ ముచ్చట సుత చెప్పుకొచ్చిండు హనుమంతు తాత. ప్రేమిస్తే లగ్గం చేసుకోండ్రి, గంతేగాని అయ్యవ్వలను పెన్మిటిని మాత్రం సంపకూర్రని అన్నాడు. హైడ్రా లెక్కన మగ మనుషుల కోసం సుత రేవంత్ సారు ఒక చట్టం తీసుకురావాలని అంటుర్రు జనాలు.